Hi friends, welcome to the movie review of Eagle, acted by Raviteja and Anupama Parameshwar. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవడం ఒక స్టోరీ టెల్లింగ్ తోటి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే స్టోరీ టెల్లింగ్లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని అయితే తీసుకున్నారు. ఎక్కడ కూడా మనకి ఒక స్టోరీలా కాకుండా సన్నివేశాల కింద సీన్ టు సీన్ ఇకనే ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తూ ఉంటుంది. హీరో ఒక ఇంట్రడక్షన్ గురించి ఏదో ఒక చిన్న పాయింట్ని చూపించి ఆ పాయింట్ యొక్క బ్యాక్ డ్రాప్ను వెతుక్కుంటా హీరోయిన్ వెళ్ళడం, అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ కొంతమంది దగ్గర, కొంత ఇన్ఫర్మేషన్ కొంత దగ్గర తెలుసుకుంటూ వెళ్ళడం, ఇలాగే సాగుతూ ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ అలాగే ఫోర్గ్రౌండ్ స్టోరీని కంటిన్యూగా తీసుకెళ్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అయితే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్పినప్పుడల్లా ఒక్కొక్క ఎలివేషన్ అయితే బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఎలివేషన్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి అని చెప్పాలి. రవితేజ లుక్ కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పే విధానం కానీ ఇలా అయితే ఇంతవరకు అయితే చాలా బాగుందని చెప్పింది. ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ కింద తీసుకున్నారు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ దాని కింద తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్క చోట అయితే మనకి ఒకళ్ళు చెప్తూ ఉంటారు, అలాగే ఇద్దరు పర్సన్స్ ఒకే స్టోరీని చెప్తున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అదైతే నేను నోటీస్ చేశాను. అలాగే టువర్డ్స్ ఇంటర్వెల్కి వచ్చేసరికి బిఫోర్ 15 మినిట్స్ ఆఫ్ ది ఇంటర్వెల్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. ఇకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో మనకి ఏదైతే ఈ స్టోరీ త్రూ ఇంకా కంప్లీట్ అవ్వదు, ఒక్కొక్క సీన్ చెప్పుకుంటూ వెళ్ళేదాన్ని కంప్లీట్ అవ్వదు. అదే సెకండ్ హాఫ్ను కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారు. ఈ సెకండ్ హాఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ, హీరోయిన్ ఎంట్రన్స్ ఇటువంటి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. హీరోయిన్ వచ్చేసరికి కావ్య, తను కూడా చాలా బాగా చేసింది. అది కూడా ఒక రొటీన్ లవ్ స్టోరీ. మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఇందులో ఏమీ లేదు. ఒక నార్మల్ లవ్ స్టోరీనే తీసుకుంటా వెళ్ళారు. సెకండ్ హాఫ్ కూడా టువర్డ్స్ ఎండింగ్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ టైప్స్ ఒక ఫైట్ సీక్వెన్స్లు అయితే చాలా బాగున్నాయనే చెప్పాలి. మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని ఫైట్స్ గన్స్ తోటి ఇటువంటి మనకి ఒక పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు ఎటువంటి ఫీల్ వస్తుందో అటువంటి ఫీల్ అయితే ఇందులో మనం మూవీ చూసిన చెప్పి అదే వాడారు కూడా. పబ్జీ అనే ఒక 2-3 చోట్ల డైలాగ్ని కూడా వాడడం జరిగింది. సో ఓవరాల్గా ఇలా ఉంది, డిఫరెంట్ లుక్ అయితే ఉంది. సినిమా మనం కొత్తగా అయితే ఏమీ లేదని చెప్పాలి. ఒక స్క్రీన్ ప్లేలో మాత్రం కొంచెం కొత్తదనాన్ని తీసుకొచ్చాడు అంతే తప్ప, చెప్పే విధానంలో కొత్తదనం చూపించాడు తప్ప స్టోరీలో అయితే కొత్తగా ఏమీ లేదు. మనం పెద్దగా ఎక్స్పెక్ట్ ట్విస్ట్ అండ్ టర్న్లు కూడా ఎక్కువగా ఇందులో ఏమీ లేదు. ఓన్లీ ఫైట్స్ వరకునే ట్విస్ట్ టర్న్ అయితే చేశాడు తప్ప ఒక స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్ అయితే ఎక్కువ ఏం లేదు. మనకు చూస్తున్నప్పుడు స్టోరీ ఏంటి, దీని బ్యాక్ డ్రాప్లో సంథింగ్ ఏదో ఉందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. హీరో నెగిటివ్ షేడ్లో చూపిస్తున్నట్టు అని అనిపిస్తున్నారు కూడా, ఏదో ఒక పాజిటివ్ యాంగిల్ ఖచ్చితంగా దీని గురించి చెప్తారు అని అయితే మనకి ఖచ్చితంగా ఈ సినిమా త్రూ అవుట్ అయితే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇందులో చాలామంది యాక్టర్స్ అయితేనే ఉన్నారు. ప్లస్ అనుపమ పరమేశ్వర్ తన క్యారెక్టర్ తన త్రూ అవుట్ ద సినిమా అయితే ఉంటుంది. తన ద్వారానే మూవీ గో ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో ఇకపోతే అజయ్ ఘోష్ వచ్చేసి అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కొన్ని కామెడీ సీన్స్ అంతగా అయితే నవ్వించలేదు. ఏదో ఒక నార్మల్ స్మైల్ అయితే వస్తుంది తప్ప కింద కుర్చీ మీద లెగిసి నవ్వుకునే అయితే అంత కామెడీ అయితే ఇందులో జనరేట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక రవితేజ మార్క్ ఆఫ్ మనకి ఎంత సీరియస్గా వెళ్ళినా కూడా రవితేజ మార్క్ ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక కామెడీ కానీ ఇంకొకటి కానీ సెటైర్ కానీ అది ఏది కూడా ఉండదు. రవితేజ లుక్ కంప్లీట్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇందులో ఉంటుంది. లేకపోతే ఇందులో నవదీప్ ఉన్నాడు. నవదీప్ ఎంతసేపు కూడా సినిమాలో పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కూడా రవితేజ ఇచ్చే కమాండ్స్ని తను ఒబే చేయడం, దాన్ని అమలు చేయడం ఇంతవరకునే ఉంటుంది. లేకపోతే మధుబాల కూడా ఒక రా ఏజెంట్ కింద ఇందులో రా ఆఫీసర్ కింద పనిచేశారు. ఆమె కూడా ఎస్ నో సూపర్ అన్న టైప్లోనే ఉంటుంది. ఆమెది ప్రజెన్స్ అయితే బాగుంది, కాకపోతే అంతగా క్యాచీగా అయితే లేదు రోలు. ఇకపోతే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బాగానే చేశారు తనకు తగ్గట్టుగా. కొంచెం ఒక్కొక్క చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ గురించి మనకు ఒక్కొక్క చోట కొంచెం బాగా లౌడ్గా అనిపిస్తుంది. ఎంత గన్స్ పేలినా ఏం పేలినా కూడా మరీ కొంచెం ఓవర్ అనిపిస్తుంది. చెవులో తుప్పంతా వదిలిపోయింది బాబు అన్న టైప్ అయితే ఉంటుంది. సో అంత బీజిఎం అయితే అవసరం లేదు. కొన్ని చోట్ల చాలా బాగుంది. సో మూవీ అయితే ఇది హిట్టా ఫ్లాపా యావరేజా అని చెప్పడం ఒక బిలో యావరేజ్ మూవీ కింద అయితే ఈగల్ సినిమా చూడొచ్చు ఒకసారి. మాస్ ఆడియన్స్ పక్కాగా ఫైట్ సిస్టమ్ మాకు అనుకునే వాళ్ళకైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అయితే ఇందులో లాస్ట్కి వచ్చేసరికి ఈగల్ 2ని అనౌన్స్ చేయడం జరిగింది. అది బిఫోర్ ఎలా ఉండేవాడు ఈగల్, తర్వాత ఎలాగా అయితే మేము ఈ మధ్యలో స్టోరీని చూపించాము. సో బిఫోర్ కూడా చూపించాలనుకుంటున్నాం అన్నట్టు ఒక ఈగల్ పార్ట్ 2 అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అది సినిమా టాక్ని బట్టి, సినిమా మూవ్ అయ్యేదాన్ని బట్టి తీయచ్చని అనుకుంటారు. కాకపోతే ఆడియన్స్ మాత్రం బయటకు వచ్చేటప్పుడు వద్దనే చెప్తున్నారు ఈగల్ 2. సో ఫస్ట్ దాంతో సరిపెట్టండి అని అయితే ఒక ఇండికేషన్ అయితే బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం రిలీజ్ అయిన ఈగల్ మూవీ రివ్యూ.
నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎలా ఉందన్నది కూడా కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.